సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టెన్నిస్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఓకే, ఈ ఎంటైర్ చాప్టర్ని మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఈ చాప్టర్లో మనకి మెయిన్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే దీస్ ఆర్ ద 5 కోర్ టాపిక్స్ అనమాట. ఈ ఎంటైర్ చాప్టర్ని కవర్ చేసింది. సో చాప్టర్ నేను 3 క్లాసెస్గా డివైడ్ చేస్తా. ఓకేనా, ఈ ఎంటైర్ చాప్టర్ని 3 క్లాసెస్గా డివైడ్ చేస్తా. సో ఈచ్ క్లాస్లో 1 or 2 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా ఉంటుంది, చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ టాపిక్స్ అండర్స్టాండ్ చేసుకుంటే ఏ టాపిక్స్ ఉన్నాయంటే దీంట్లో 5 టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చి ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ మ్యాటర్. ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ నేను క్లాస్ 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లాస్ 1లో. నెక్స్ట్ వచ్చి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ డిఫ్యూజన్ కాన్సెప్ట్ ఉంటుంది, డిఫ్యూజన్ అనేది. సో ఈ 2 కాన్సెప్ట్స్ నేను క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, క్లాస్ 2లో. నెక్స్ట్ వచ్చి క్యాన్ మ్యాటర్ చేంజ్ స్టేట్ అండ్ ఎవాపరేషన్. ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ నేను క్లాస్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ క్లాస్ 1 అనమాట. సో ఈ క్లాస్ 1లో ఈ 2 టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ మ్యాటర్? ఓకే, సో మ్యాటర్ అంటే ఏంటి? సో మ్యాటర్ అంటే సో ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. ఓకే, దాన్ని ఏమంటామంటే మ్యాటర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ తీసుకుంటే దీనికి సమ్ మాస్ ఉంది, ఇక్కడ ఇది ఎక్కడైనా ప్లేస్ చేసి ఇది సమ్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే మ్యాటర్ అంటాం. ఓకేనా. సో మన సరౌండింగ్స్ తీసుకుంటే మన క్లాసెస్లో కూడా సేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో టెక్స్ట్ బుక్ కానీ డిస్క్స్ కానీ లేకుంటే పీస్ ఆఫ్ చాక్ కానీ దానికి సమ్ మాస్ ఉంటాయి ఇవన్నీ. సో దాన్ని కూడా మనం మ్యాటర్ అనొచ్చు, బికాస్ ఎందుకంటే దానికి సమ్ మాస్ ఉంటుంది. ఓకేనా. సో అగైన్ అది ఎక్కడైనా ప్లేస్ చేస్తే సమ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే మ్యాటర్ కూడా అనొచ్చు. మన యూనివర్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్. ఓకేనా. దిస్ ఇస్ డెఫినేషన్. ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్, దీన్నే మనం ఏమంటామంటే మ్యాటర్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఫుట్బాల్, క్రికెట్, బ్యాట్ అండ్ బాల్. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్. ఓకేనా. సో ఈ 3 థింగ్స్ చూడండి. మనము ఫుట్బాల్ కూడా అంతే, ఇది సమ్ మాస్ ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడైనా మనం ప్లేస్ చేస్తే ఇది కూడా సమ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. సేమ్ ఈ బ్యాట్ అండ్ బాల్ ఆల్సో. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్ కూడా అంతే. ఈ వాటర్ బాటిల్ కూడా అంతే, సమ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది, సమ్ మాస్ కూడా ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ మ్యాటర్ అని తెలుసుకున్నాం కదా. మ్యాటర్ అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, దాన్ని మనం ఏమంటాం మ్యాటర్. ఓకే, అసలు మ్యాటర్ అనేది దేంతో క్రియేట్ అయింది, దేంతో మేడప్ అయింది. ఓకేనా. సో మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ అనమాట. ఓకేనా. సో మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. ఓకే, సో పార్టికల్స్ అంటే ఏంటంటే దిస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటాం అనమాట. ఓకేనా. సో ఈ పార్టికల్స్ మనం ఏమంటామంటే ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ పార్టికల్స్ ఈ పార్టికల్స్ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే, ఫైన్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్, ఈ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వచ్చి మనకి కెమిస్ట్రీలోనే థర్డ్ చాప్టర్లో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ మ్యాటర్ని మనము టచ్ చేయొచ్చు, చూడొచ్చు, అగైన్ ఫీల్ కూడా కావచ్చు. ఓకేనా. సో టేస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఎవ్రీథింగ్ అరౌండ్ మ్యాటర్ ఉన్నప్పుడు మనం చూసేది మ్యాటర్ అయ్యొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను చూస్తున్నా, సో మ్యాటర్ ఫీల్ కావడం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఉంది కదా. సో దాన్ని చూడలేం బట్ మనం ఫీల్ కావచ్చు. ఓకేనా. సో ఎయిర్ ఈజ్ ఆల్సో మ్యాటర్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద మ్యాటర్ అని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. మ్యాటర్ అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, దాన్ని ఏమంటామంటే మ్యాటర్ అంటాం. ఓకేనా. సో మ్యాటర్ ఇస్ ఏ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. ఓకేనా. సో పార్టికల్స్ ఏంటంటే అంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకేనా, దిస్ ఆర్ ది స్మాల్ పార్టికల్స్ అనమాట. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకేనా, బేసిక్గా 4 క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉన్నాయి ఈ చాప్టర్లో మనకి. ఓకేనా. సో ఈచ్ వన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్ అనమాట. ఓకేనా, ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్. ఓకేనా. సో పార్టికల్స్ అంటే ఏంటి, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ కదా. సో దీని సైజ్ అనేది వెరీ స్మాల్ ఉంటాయి. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక వాటర్ డ్రాప్ తీసుకున్నాం. ఇక్కడ వాటర్ డ్రాప్ తీసుకున్నాం. సో దిస్ పార్టికల్స్ ఆర్ స్మాల్ దట్ వీ కెనాట్ సీ దెమ్ ఈవెన్ అండర్ ది హై పవర్ మైక్రోస్కోప్. ఓకేనా. సో ఆ పార్టికల్స్ ఎంత స్మాల్గా ఉంటాయంటే మనం హై పవర్ మైక్రోస్కోప్ యూజ్ చేసుకుని దాన్ని మనం చూడలేము అనమాట, ఆ పార్టికల్స్ చూడలేము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే వాటర్ డ్రాప్ ఉంది. ఓకేనా, వాటర్ డ్రాప్ ఎంత చాలా స్మాల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఒక్క వాటర్ డ్రాప్లో ఎన్ని ఉంటాయి తెలిసిన పార్టికల్స్, నియర్లీ 10⁻21 పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా, 10⁻21 పార్టికల్స్ ఉంటాయి ఈ జస్ట్ స్మాల్ వాటర్ డ్రాప్లో. ఓకేనా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో పార్టికల్స్ అయితే ఎంత స్మాల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీనికి పార్టికల్ సైజ్ అనేది వెరీ స్మాల్ ఉంటే దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. ఇది మీ క్లాస్లో యాక్టివిటీ 1.2. ఓకేనా. సో ఫస్ట్ లెసన్లో సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకేనా. సో యాక్టివిటీ ఏంటంటే సో మనకి బేసిక్గా టేక్ ఏ 2 or 3 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. ఓకేనా. సో పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటాం. ఓకేనా, 2 or 3 క్రిస్టల్స్ అంటే చాలా స్మాల్ ఉంటాయి. ఓకేనా, పొటాషియం పర్మాంగనేట్ కదా. సో ఇది మనకి పింక్ ఆర్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఓకేనా, పింక్ ఆర్
పర్పుల్ కలర్లో ఉంటుంది పొటాషియం పర్మాంగనేట్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని తీసుకొని 100 ml వాటర్లో డిసాల్వ్ చేయాలన్నమాట, ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ml వాటర్ని తీసుకున్నాం, ఓకేనా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ ఉంది కదా, సో ఈ పొటాషియం పర్మాంగనేట్ మనం ఏమనొచ్చు అంటే KMnO4 కూడా ఉంటుంది, ఇది కెమికల్ ఫార్ములా అనమాట, KMnO4, ఓకేనా. దిస్ ఈస్ కెమికల్ ఫార్ములా అనమాట. సో ఈ పొటాషియం పర్మాంగనేట్ 2 or 3 క్రిస్టల్ తీసుకొని ఈ ఒక స్పూన్తో తీసుకొని ఈ 100 ml వాటర్, ఫ్రెష్ వాటర్ తీసుకున్నాం, ఓకేనా. సో ఈ 2 drops మనము ఈ 100 ml వాటర్లోకి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ జస్ట్ స్టిల్ చేస్తాం మనము, ఓకేనా. సో స్టిల్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 30 seconds 1 minute తర్వాత సో ఈ ఎంటైర్ వాటర్ లిక్విడ్ కలర్గా చేంజ్ అయిపోయి పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో పింక్ ఆర్ పర్పుల్ కలర్లోకి వచ్చేస్తుంది ఎంటైర్ మనకి 100 ml వాటర్, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సేమ్ జస్ట్ ఒక 10 ml ఆఫ్ సొల్యూషన్, ఓకేనా. సో దీంట్లో నుంచి ఒక 10 ml సొల్యూషన్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లోకి, సో నెక్స్ట్ ఇంకో బీకర్లోకి, నెక్స్ట్ అనదర్ బీకర్లోకి ఒక 90 ml ఆఫ్ ఫ్రెష్ వాటర్ని తీసుకుంటాం, ఓకేనా. అంటే కలర్ అనేది వైట్ కలర్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ తీసుకొని సో ఇక్కడ తీసుకున్న 10 mlలో ఉన్నాయి కదా టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం కదా 10 ml వాటర్ని ఈ బీకర్ల నుంచి, సో ఈ 10 ml సొల్యూషన్ని మనం దీంట్లో మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న 90 ml వాటర్లోకి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అగైన్ ఇది 100 ml అవుతుంది. సో ఈ 100 ml అయిన తర్వాత కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, ఓకేనా. సో 90 ml లెక్క వాటర్ కలర్ చేంజ్ అయిపోయి పింక్ లెక్క మళ్ళీ చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కలర్ కొంచెం థిక్గా వస్తుంది, లైట్గా అయికుండా వస్తుంది అనమాట, లైట్ కలర్ అయితే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ అగైన్ ఇట్లా మనము 5 to 8 times రిపీట్ చేసామంటే అగైన్ లాస్ట్ టైం చూసినా కానీ అది లాస్ట్ బీకర్ కూడా కలర్ చేంజ్ చేస్తుంది, బట్ కలర్ అనేది చాలా లైట్గా అయికుండా వస్తుంది అనమాట, ఓకే. మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం తీసుకునేది ఓన్లీ 2 or 3 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్, ఓకేనా. సో బట్ ఇది ఏం చేస్తుందంటే ఎంటైర్, ఓకేనా, నియర్లీ 5 to 8 times చేస్తాం, మనకి నియర్లీ 800 ml to 1 liter దాకా వాటర్ కలర్ని చేంజ్ చేస్తాం అనమాట, ఓకే. అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. జస్ట్ 2-3 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ 1 liter ఆఫ్ వాటర్ కలర్ని చేంజ్ చేసిందంటే అవి ఇంత స్మాల్గా ఉంటాయో మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అనమాట. ఆ 2-3 క్రిస్టల్స్ మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్, ఓకే. సో అందుకే అది ఎంటైర్ 1 liter ఆఫ్ వాటర్ని చేంజ్ చేసింది కలర్, ఓకేనా. ఫైన్. సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ మనం ఏం నేర్చుకున్నామంటే జస్ట్ 2-3 క్రిస్టల్స్ ఎంటైర్ 1 liter కలర్ చేంజ్ చేసింది, 1 liter వాటర్ని కలర్ చేసింది, ఓకేనా. సో దేర్ మస్ట్ బి మిలియన్స్ ఆఫ్ టైనీ పార్టికల్స్ ఇన్ జస్ట్ 1 crystal, ఓకేనా. జస్ట్ ఒక క్రిస్టల్లోనే మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, ఓకేనా. సో అలా ఉంటేనే మనకి ఈ ఎంటైర్ 1 liter ఆఫ్ వాటర్ని చేంజ్ చేస్తుంది, లేకుంటే అది చేయలేదు కదా, ఓకే. దట్స్ వై ఇక్కడ ద పార్టికల్స్ అనేది వెరీ వెరీ స్మాల్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సో పార్టికల్ ఆఫ్ మ్యాటర్ హాస్ స్పేస్ బిట్వీన్ దెమ్, ఓకేనా. సో పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ పార్టికల్స్లో మనకి ఈ టూ పార్టికల్స్ బిట్వీన్ సమ్ స్పేస్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక పార్టికల్ అంటే బిట్వీన్ స్పేస్ ఉంటుంది అనమాట, ఓకే. ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్. ఫస్ట్ వన్ వచ్చి సో పార్టికల్స్ అయితే వెరీ స్మాల్ ఉంటుంది. సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చి దెర్ ఇస్ స్పేస్ బిట్వీన్ 2 particles అనమాట, ఓకేనా. సో మనకి 3 states అని చెప్పాం కదా, సో 3 states ఉంటాయి. మ్యాటర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, లేకుంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, లేకుంటే గ్యాస్ స్టేట్లో ఉంటుంది, ఓకే. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్, ఈ 3 statesలోనే మనకి మ్యాటర్ ఉంటుంది, ఓకేనా. సో మనకి లిక్విడ్ సాలిడ్ స్టేట్ ఎలా ఉంటుంది అంటే ద స్పేస్ అనేది వెరీ లెస్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ద స్పేస్ బిట్వీన్ ది 2 particles ఇన్ సాలిడ్ స్టేట్ అనేది వెరీ లెస్ ఉంటుంది, ఓకే. లిక్విడ్ స్టేట్లో వెన్ కంపేర్ విత్ సాలిడ్ స్టేట్తో కంపేర్ చేస్తే లిక్విడ్ స్టేట్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట, సో గ్యాసెస్ స్టేట్స్లో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. వెన్ కంపేర్ విత్ లిక్విడ్ సాలిడ్ కంపేర్ చేస్తే గ్యాసెస్ స్టేట్లో చాలా ఎక్కువ ఉంటుంది స్పేస్, ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ద స్పేస్ ఇస్ మోస్ట్ ఇన్ గ్యాసెస్ మీరు ఇక్కడ కూడా వచ్చేయండి, ఓకే. ద స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఓకే. ద స్పేస్ ఇస్ వెరీ హ్యూజ్ ఆర్ లార్జ్ ఇన్ గ్యాసెస్ స్టేట్లో, ఓకే. సో లిక్విడ్ స్టేట్లో స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. సాలిడ్ స్టేట్ చూడండి ఆ టైట్గా ప్యాక్ అయినట్టుంది, జస్ట్ కొంచెం మాత్రం ఉంది అనమాట స్పేస్, ఓకే, సాలిడ్ స్టేట్లో, ఓకే. సో దిస్ ఇస్ సెకండ్ క్యారెక్టరిస్టిక్, ఓకే. నెక్స్ట్ వచ్చి సో దీనికి ఎక్స్పెరిమెంట్ అనమాట. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాము, ఓకే. ఇది యాక్టివిటీ 1.1, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సో ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో 100 ml వాటర్ తీసుకుంటాం, ఓకేనా. సో ఒక బీకర్ తీసుకున్నాం, ఆ బీకర్లో 100 ml వాటర్ తీసుకున్నాం. సో ఈ వాటర్లో మనకి ఏముంటాయంటే వాటర్ పార్టికల్స్ ఉంటాయి, ఓకే. ఈ వాటర్లో మనకి వాటర్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ బికాస్ ఎందుకంటే ఈ సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అండ్ ఆల్సో ఇస్ సమ్ మాస్, ఓకే. దీనికి మాస్ ఉంది, స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఇది కూడా ఒక మ్యాటర్, ఓకే. మ్యాటర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్, ఓకే. దీంట్లో ఏముంటాయంటే వాటర్ పార్టికల్స్ ఉంటాయి, ఓకే. సో ఈ వాటర్ పార్టికల్స్లోకి మనం ఏం చేస్తున్నామంటే సాల్ట్ని యాడ్ చేస్తున్నాం, ఓకే. ఒక స్పూన్తో సాల్ట్ తీసుకొని
సాల్ట్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఆఫ్టర్ మీరు సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత స్టిర్ చేస్తారు, అంటే తీసుకొని స్టిర్ చేస్తారు. ఆఫ్టర్ సమ్ టైమ్ చూడండి. ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైంకి మీరు ఏమైతే చేస్తారంటే సో ఈ 100 ml వాటర్ అనేది అలాగే ఉంటుంది. ఓకేనా. సో ఈ 100 ml వాటర్ వాల్యూమ్ సేమ్ ఉంటుంది, బట్ మనం వేసిన ఈ సాల్ట్ అనేది డిసప్పేర్ అయిపోయింది. ఓకేనా. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఈ 100 ml వాటర్ సేమ్ ఉంటుంది, మనం వేసిన సాల్ట్ అయితే డిసప్పేర్ ఉంటుంది. ఓకేనా. సో ఎక్కడ వెళ్ళి ఉంటుంది, ఎక్కడ వెళ్ళి ఉంటుంది అంటే ఇక్కడ ఈ వాటర్లో మనకి వాటర్ పార్టికల్స్ బిట్వీన్ స్పేస్ ఉంటుంది. ఓకేనా. ఆ స్పేస్ని ఈ సాల్ట్ పార్టికల్స్ పోయి ఆక్యుపై చేసుకునేస్తాం అనమాట. ఓకేనా. ఆ వాటర్ పార్టికల్స్ యొక్క స్పేస్ని ఈ సాల్ట్ పార్టికల్స్ని ఫిల్ చేస్తారు, అంటే ఆక్యుపై చేసుకునేస్తారు. ఓకేనా. సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ మనకి క్లియర్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా. అండ్ అగైన్ పార్టికల్స్ బిట్వీన్ స్పేస్ ఉంటుంది. లిక్విడ్లో అయితే ఎక్కువ ఉంటుంది, సాలిడ్లో తక్కువ ఉంటుంది కంపేర్ విత్ లిక్విడ్. గ్యాసెస్లో వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది లిక్విడ్ అండ్ సాలిడ్తో కంపేర్ చేస్తే. ఓకేనా. సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ వాటర్ పార్టికల్స్ బిట్వీన్ మనకి స్పేస్ ఉండేదాన్ని సాల్ట్ పార్టికల్స్ పై ఆక్యుపై చేసుకోవడం వల్ల మనం ప్రూవ్ చేసాం అనమాట, రియల్గా ప్రూవ్ చేసాం. ఓకే. సో పార్టికల్స్ బిట్వీన్ స్పేస్ ఉందండి. నెక్స్ట్ ఇది థర్డ్ క్యారెక్టరిస్టిక్ అనమాట, థర్డ్. ఓకేనా. సో ఇప్పుడు 2 నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇది థర్డ్ వన్. ఓకేనా. సో దీంట్లో ఇదేంటంటే మనకి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ అనమాట. ఓకేనా. సో ఈ పార్టికల్స్ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతాయి, ఎందుకంటే దానికి సమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ కైనెటిక్ ఎనర్జీ పార్టికల్స్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతాయి. ఓకేనా. సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్గా మూవింగ్. ఓకేనా. సో కంటిన్యూస్గా మూవింగ్, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ మనం ఇంక్రీజ్ చేసినామంటే మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే. ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇస్ మోస్ట్ ఇన్ గ్యాసెస్. గ్యాసెస్లో మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ గ్యాసెస్ ఆర్ వెరీ హై అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. సో లెస్ ఇన్ లిక్విడ్స్ అనమాట. లిక్విడ్లో కంపేర్ చేస్తే గ్యాసెస్తో కంపేర్ చేస్తే లిక్విడ్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా. మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది లిక్విడ్తో గ్యాసెస్తో కంపేర్ చేస్తే. సో సాలిడ్లో కంపేర్ చేస్తే జస్ట్ వైబ్రేట్ అనేది ఉంటుంది అనమాట, మూమెంట్ అనమాట. ఎంటైర్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది, జస్ట్ వైబ్రేషన్ వల్ల ఉంటుంది. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ సాలిడ్లో జస్ట్ వైబ్రేట్ అవుతున్నాయి అంటే పార్టికల్స్. ఓకేనా. సో జస్ట్ వైబ్రేట్ అవుతున్నాయి పార్టికల్స్. బట్ మీరు లిక్విడ్ చూడండి కొంచెం మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. సాలిడ్తో కంపేర్ చేస్తే. బట్ గ్యాసెస్లో ద మూమెంట్ అనేది వెరీ ర్యాపిడ్గా ఉంటుంది, చాలా ఆల్ డైరెక్షన్స్ మూవ్ అవుతుంది. సో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది గ్యాసెస్ స్టేట్లో. ఓకేనా. సో దట్స్ వై. సో మనకి ఎలా ఉంటుంది మూమెంట్లో, ఎలా ఉంటుంది అంటే పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్లో జస్ట్ వెరీ లెస్ ఉంటుంది. ఓకేనా. గ్యాసెస్ పార్టికల్స్లో వెరీ ఫాస్ట్గా ఉంటుంది మూమెంట్. ఓకే ఫైన్. సో దానికి ఇది ఎక్స్పెరిమెంట్ మీకు యాక్టివిటీ 1.3 అనమాట. ఓకేనా. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనకి ఎక్కడైనా కానీ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో మనకి అగరబత్తి వెలిగిస్తే మనకి ఆ స్మెల్ అనేది మనం ఎక్కడ వెళ్ళినా ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా సో ద స్మెల్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్. ఓకేనా. సో స్ప్రెడ్స్ హోల్ రూమ్. ఓకేనా. సో హోల్ రూమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఎక్కడ టెంపుల్లో మనకి అగరబత్తి వెలిగిస్తే మనకి ఇక్కడ ఉన్న అంటే మన ఇంట్లో ఉన్న కానీ ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే ఇది సో బేసిక్గా ఎప్పుడైతే మనం దాన్ని వెలిగించినామో, ఓకేనా. సో ఇన్స్టెంట్ స్టిక్ని బంద్ చేసినామో అక్కడ సమ్ గ్యాసెస్ అనేది రిలీజ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో గ్యాసెస్ రిలీజ్ అయ్యి మనకి ఫ్రీ ఎయిర్ ఉంటుంది, ఆ ఫ్రీ ఎయిర్లో మిక్స్ అయిపోయి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం అనమాట. ఓకేనా. చాలా ఫాస్ట్గా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఓకేనా. దట్స్లో మనం ఎక్కడున్నా కానీ అగరబత్తి వెలిగిస్తానే మనం ఎక్కడ ఉన్నా కానీ ఈజీగా మనకి అంటే స్మెల్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే గ్యాసెస్ పార్టికల్స్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా మూవ్ అవుతాయి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అనమాట. ఓకేనా. సో మ్యాటర్లో మనకి పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అనేది ఈచ్ పార్టికల్ని అట్రాక్ట్ చేసుకుంటుంటాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే మనకి సాలిడ్ స్టేట్, లిక్విడ్, గ్యాస్ స్టేట్లో ఉండే కదా, 3 స్టేట్లో ఉండే కదా. సో ఈ అట్రాక్షన్ అనేది ఇంట్రామాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా. సో ఈ అట్రాక్షన్ అయితే మనకి సో సాలిడ్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ వెరీ లెస్ కాబట్టి సో అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. బట్ ఇన్ లిక్విడ్లో ద అట్రాక్షన్ అనేది కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండదు, ఎందుకంటే ద స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా కొంచెం వీక్గా ఉంటుంది ఫోర్స్. ఓకేనా. సో బట్ ఇన్ గ్యాసెస్లో చాలా వీక్ ఉంటుంది ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకేనా. దట్స్ వై ఇది చాలా దూరం ఎందుకు ట్రావెల్ చేస్తుందంటే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో జస్ట్ స్మాల్ టెంపరేచర్ ఇస్తే మనకు కొంచెం ఎనర్జీ ఇస్తే ఆ ఫోర్స్ని బ్రేక్ చేసుకొని అది ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతుంది లాంగ్ డిస్టెన్స్. ఓకే. చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ
ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్స్లో చాలా తక్కువ ఉంటుంది కంపేర్ విత్ సాలిడ్స్. ఓకేనా. సో బట్ ఇన్ గ్యాసెస్లో ఈ టూ దానికంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సాలిడ్ స్టేట్లో మీకు చాలా స్ట్రాంగ్ ఉంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈచ్ పార్టికల్స్ బిట్వీన్. ఓకేనా. సో లిక్విడ్ స్టేట్లో చాలా వీక్ ఉంది. ఓకేనా. సో చాలా వీక్ ఉంది. బట్ గ్యాసెస్ స్టేట్లో చూడండి చాలా వీక్ ఉంది. ఓకేనా. వెన్ కంపేర్ విత్ లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ కంపేర్ చేస్తే గ్యాసెస్ స్టేట్లో చాలా వీక్ ఉంది ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే. దీస్ ఆర్ ది 4 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. ఫైన్. సో టోటల్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఎన్ని ఉన్నాయి? టోటల్గా 4 ఉన్నాయి. ఓకే. టోటల్గా 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ అంటే పార్టికల్స్ అయితే వెరీ వెరీ స్మాల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే దెర్ ఇస్ స్పేస్ బిట్వీన్ ది 2 పార్టికల్స్. ఓకేనా. సో స్పేస్ బిట్వీన్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది బిట్వీన్ 2 పార్టికల్స్. అండ్ థర్డ్ వన్ అంటే ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఓకేనా. సో ఫోర్త్ వన్ అంటే దెర్ ఇస్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది 2 పార్టికల్స్. ఓకేనా. సో 2 పార్టికల్స్ బిట్వీన్ సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ది 4 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ లిక్విడ్ ఆన్ సాలిడ్స్. దానికి ఇది ఎక్స్పెరిమెంట్. సో మనము ఈ ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్లో మన హ్యాండ్ని చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఎయిర్లో నా హ్యాండ్ని చాలా ఫ్రీగా మూవ్ చేస్తాను. ఓకేనా. అదే హ్యాండ్ని మీరు వాటర్లో డిప్ చేసి మూవ్ చేయండి. కొంచెం ఫోర్స్ అప్లై చేస్తామంట మూవ్ అంటే అంత ఫ్రీగా మూవ్ కాదు. ఓకే. వాటర్లో డిప్ చేసినప్పుడు అంత ఫ్రీగా మూవ్ కాదు, ఎయిర్లో అంత ఫ్రీగా మూవ్ అయ్యేట్లు. ఓకేనా. మీరు సాలిడ్ స్టేట్లో చూస్తే మనం అసలు ఆ బాండ్స్ బ్రేక్ చేయడం. ఓకే. అసలు మన హ్యాండ్ కూడా పెట్టలేమన్నమాట, అంత స్ట్రాంగ్ ఉంటాయి బాండ్స్ అయితే. ఓకే. ఫైన్. ఇక్కడ కన్క్లూజన్ అంటే ఎయిర్కి వెరీ వీక్ ఇంటర్ పార్టికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో వాటర్లో ఓకేనా. సో కొంచెం లిటిల్ స్ట్రాంగ్ ఇంటర్ పార్టికల్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకేనా. ఫుడ్లో వెరీ స్ట్రాంగ్ ఇంటర్ పార్టికల్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకేనా. అంటే వుడ్ అంటే సాలిడ్ స్టేట్ కాబట్టి. ఓకే. దిస్ ఇస్ క్లాస్ 1. ఓకేనా. సో ఈ ఎంటర్ క్లాస్లో మనం అండర్స్టాండ్ చేసుకొచ్చేది ఓన్లీ 2 టాపిక్స్ అనమాట. వాట్ ఈస్ ఎ మ్యాటర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. సో ఇది జస్ట్ డివిజన్. ఓకేనా. సో మనకి సో వాట్ ఈస్ ఎ మ్యాటర్? మ్యాటర్ అంటే ఏంటంటే మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. దీన్నే మనం ఏమంటాం? మ్యాటర్ అంటాం. ఓకేనా. అగైన్ సో మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా. సో పార్టికల్స్తో క్రియేట్ ఏంటిది మ్యాటర్. ఓకేనా. సో వాట్ ఆర్ ది పార్టికల్స్ అంటే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్లో మనం పార్టికల్స్ అంటాం. ఓకేనా. సో ఈ ఆటమ్స్ అండ్ పార్టికల్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. థర్డ్ క్లాస్లో కెమిస్ట్రీ, థర్డ్ క్లాస్లో నేర్చుకుంటాం, థర్డ్ చాప్టర్ నేర్చుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. సో బేసిక్గా 4 ఉన్నాయి. సో ఈ చాప్టర్ మనకు 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వన్ అంతా ద పార్టికల్స్ అనేది వెరీ వెరీ స్మాల్ ఉంటుంది. ఓకేనా. ఈవెన్ మనం హై పవర్ మైక్రోస్కోప్ తీసుకున్న మనకి కనపడవు. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దేర్ ఇస్ స్పేస్ బిట్వీన్ 2 పార్టికల్స్. ఓకేనా. 2 పార్టికల్స్ బిట్వీన్ స్పేస్ ఉంటుంది. ఓకేనా. థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి. ఓకేనా. ఈ సాలిడ్ స్టేట్లో చాలా అంటే వెరీ తక్కువగా మూవ్ అవుతాయి. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి కదా పార్టికల్స్. సో జస్ట్ వైబ్రేట్ మోడ్లో ఉంటాయి. ఓకేనా. లిక్విడ్లో కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి, గ్యాసెస్లో చాలా ఫ్రీగా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అనమాట. ఓకేనా. బికాస్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. గ్యాసెస్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ అంటే దెర్ ఇస్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఇంటర్ పార్టికల్స్. ఓకేనా. సే 2 పార్టికల్స్ బిట్వీన్ సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకేనా. సో అది సాలిడ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సో ఇవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి పార్టికల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో గ్యాసెస్లో చాలా తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ ఎవరీవన్. ఓకేనా. ఓకే. సో దీస్ ఆర్ ది టాపిక్స్. ఓకేనా. ఈ టాపిక్స్ మనం ఈ క్లాస్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనము డిఫ్యూజన్ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈ 2 కాన్సెప్ట్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్.